పరిశుద్ధ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క 32వ రోజు సామెతల గ్రంథ ధ్యానానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 15వ తారీఖు జూన్లో మనం ఉన్నాం. నిజంగా దేవుడు మరి ఆశ్చర్యకరంగా మనల్ని నడిపిస్తున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 15 వచనాలు మనం చూసాం. ఈరోజు మనం 16వ వచనం నుండి ప్రారంభించుకుంటున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 16వ మాట. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. ఎంత అద్భుతమైన మాటో! నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ త్రప్పును. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము. మీరు ఆలోచిస్తున్నారా? జీవదాయకం అనే ఒక చాలా పెద్ద పదం వాడబడిందని. మనం ఇదే అధ్యాయంలో నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి చదువుకున్నాం. నీతిమంతుని విషయాలు, చాలా విషయాలు మరి సామెతల గ్రంథకర్త మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. చాలా విషయాలు చాలా జాగ్రత్తగా సపరేట్గా మనం ఆలోచించవలసిన విషయాలు సామెతల గ్రంథంలో ఉన్నాయి. యథార్థవంతుల గురించి ఎలాగైతే ఆలోచిస్తామో నీతిమంతుల గురించి కూడా అలాగే మనం ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉంది. సామెతల గ్రంథకర్త నీతిమంతుని గురించి బోలెడని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. నీతిమంతుని గురించిన విషయాలను కూడా మీరు సపరేట్ నోట్స్ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా మనం ఈ విషయాలను గమనించవచ్చు. జీవదాయకము, నీతిమంతుడి కష్టార్జితం జీవదాయకము. అది జీవాన్ని ఇస్తుంది, జీవానికి చేరుస్తుంది. వాస్తవానికి ఒకరి కష్టార్జితం ఈ లోకంలోనే సుఖం ఇస్తుంది అని చెప్పాలి, ఈ లోకంలో సంతోషం ఇస్తుంది అని చెప్పాలి. మీరు గమనిస్తున్నారా? అది జీవదాయకం అని చెప్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథం ఎక్కడైనా ఎప్పుడైనా జీవం అని మాట్లాడిందంటే అది పరసంబంధమైంది, అది పరలోక సంబంధమైంది అని. మరణము అని మాట్లాడిందంటే అది కూడా పరసంబంధమైందే. దీన్ని తిననీడలను నువ్వు చచ్చదవు అని ఆదామ వాళ్ళకి చెప్పాడు, అది పరసంబంధమైంది. చాలా మంది ఏమంటున్నారు, చచ్చిపోలేదు కదండి వారు తిన్నప్పుడు. చచ్చిపోయారండి. దేవునితో ఎడబాటే మరణం. మరణం అంటే దేవునితో ఎడబాటు. అది ఆత్మీయ దృక్పథం, ఆత్మీయ అర్థం. కాబట్టి జీవదాయకం, ఎటర్నల్, నిత్యత్వంలో నిలిచినదిగా ఆ యొక్క సంపాదనను దేవుడు మారుస్తున్నాడు. నీతిమంతులుగా కష్టార్జితం. అందుకే చాలాసార్లు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అనీతిమంతులుగా సంపాదించవచ్చు, నీతిమంతులుగా సంపాదించవచ్చు. ఈ లోకంలో సంపాదనకు బోలెడన్ని మార్గాలు ఉన్నాయి. ఈ లోకంలో సంపాదించుకోవడానికి బోలెడన్ని మార్గాలు ఉన్నాయి. మనం ఏ మార్గాలు పాటిస్తున్నాం, ఎవరెవరు ఏ మార్గాలు పాటిస్తున్నారు అనేది ఎవరికి వాళ్ళు పర్సనల్ ఎగ్జామిన్ చేసుకోవాలి. నీతిమంతుల కష్టార్జితం జీవదాయకం. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 19వ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. సామెతలు 11:19లో ఇలాంటి మాటే యథార్థమైన నీతి జీవదాయకం అని ఉంటుంది. జీవదాయకం, యథార్థత, నీతి యథార్థత. ఈ రెండు విషయాలు మనకు కలగలుపుగా మాట్లాడడం లేదా కలగలుపుగా వినబడడం మనం చూస్తాం. జీవదాయకం గురించి మనం చాలా స్పష్టంగా నేర్చుకుంటూ వచ్చాం. అంతేకాదు, సామెతలు 19:23లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం అని ఉంటుంది. సామెతలు 19:23లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. అపాయమే లేని బ్రతుకు. ఉపాయంగా బ్రతికేమో, అపాయమే రానటువంటి బ్రతికేమో. కాబట్టి నీతిమంతుని జీవదాయకం సింపుల్. జీవదాయకం పాపం. ఒకవేళ భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం. అందుకే భక్తిహీనుని గురించిన అనేకమైన విషయాలు మనం నేర్చుకొని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆదివారం మనం భక్తిహీనుని గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం. భక్తిహీనుని విషయాలు సండేస్ ధ్యానిస్తే బాగుంటుందని సండే మనం ప్రారంభించాం. యోబు గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో
భక్తిహీనుని గురించి రాసిన మాటలు చదువుతూ వచ్చాం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే సామెతల్లో చూస్తాం. సామెతలు అధికంగా భక్తిహీనుని గురించి మాట్లాడింది. కాబట్టి నువ్వు నీతిమంతునిగా ఉండి సంపాదిస్తావా, భక్తిహీనునిగా ఉండి సంపాదిస్తావా? నీతిమంతుని జీవదాయకం, నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం అయితే భక్తిహీనునికి వచ్చుబడి పాపం. భక్తి పక్కకు పెట్టి, దేవుణ్ణి పక్కకు పెట్టి, మనసాక్షిని పక్కకు పెట్టి, వాక్యాన్ని పక్కకు పెట్టి సంపాదించి సంపాదన పాపమును పుట్టించును. ఈ లోకంలో సంతోషంగానే ఉండొచ్చు, ఈ లోకంలో అవసరాలు తీరొచ్చు, ఈ లోకంలో ఇబ్బందులు తీరొచ్చు, ఈ లోకంలో మేలుగా ఉండొచ్చు, కానీ అది ప్రయోజనము లేనిది అనే మాట. అందుకే లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఎట్లా సంపాదిస్తే ఏంది బ్రదర్, సంపాదించాలి, డబ్బులు ఉన్నోనికే విలువ, పేరు వచ్చేస్తుంది, అది ఇది అంటున్నారు. దేవుని పిల్లల విధానం వేరు. నీతిగా సంపాదించాలి. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాల్సిందే. దీన్ని పౌలు ఇంకొక కోణంలో చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చూస్తే, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారై ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండుడి అంటాడు. నీతిమంతుడు ప్రభునందు ప్రయాసపడతాడు. నీతిమంతుడు దేవుడే ఇవ్వాలని ఆశపడతాడు. నీతిమంతుడు దేవుడి మీద ఆధారపడతాడు. నీతిమంతుడు దేవుడే హెచ్చించాలని ఆధారపడతాడు. అలాంటి నీతిమంతుని కష్టార్జితం జీవదాయకంగా ఉండబోతుంది. సామెతలు 11:18 మనం ఇందాక 19 చదివాం కదా. 18లో మరలా భక్తిహీనుని గురించి చెప్పబడిన మాటలు మన సామెతలు 11:18లో మనం చూడొచ్చు. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం. చెప్పండి మీ పక్క వాళ్ళకు, శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనం నీతిని విడిచిపెట్టి, నీతిగా సంపాదించడాన్ని విడిచిపెట్టి, నీతిగా కష్టపడ్డాన్ని విడిచిపెట్టి భక్తిహీనతలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అని దయచేసి మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. అవకాశాలు వస్తాయి. నీతిని పక్కకు పెట్టి సంపాదించే అవకాశాలు వస్తాయి. భక్తిని విడిచిపెట్టి సంపాదించే అవకాశాలు వస్తాయి. కొద్దిగా కండ్లు మూసుకుంటే ఏదైనా చేయొచ్చు. లోకం అలాగే ఉంది. లోకంలో ఉన్నవారు అలాగే ఉన్నారు. ఏమైనా చేయొచ్చండి. డబ్బులు సంపాదిస్తే చాలు, పేరు సంపాదిస్తే చాలు. ఈ లోకంలో డబ్బులున్నోనికి విలువ ఎక్కువ. డబ్బులుంటేనే నలుగురు మన దగ్గరకు వస్తారు. ఇలాంటివెన్నో విన్నా నేను కూడా. అందుకే చాలా మంది భక్తి చేయడానికి భయపడుతున్నారు. అన్నా, భక్తి చేస్తే సంపాదించలేం, భక్తి చేస్తే ప్రయోజనం ఉండదు, మనము జాగ్రత్తగా ఉండాలి అంటే కష్టం. నేను చాలాసార్లు చూపించిన మాటే కానీ సందర్భం కాబట్టి జకరియా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాటలు వింటున్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ప్రియులారా. నేను మరలా తేరి చూడగా అంటాడు మొదటి వచనంలో, ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుతుంది. నీకేం కనబడుతున్నది అని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది అంటుని. అందుకు అతడు నాతో ఇట్లా నేను, ఇది భూమి అంతటి మీదకి బయలువెలు శాపమే. దానికి ఒక ప్రక్క వ్రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ పక్క ఏం రాసిందంట? దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంత వాళ్ళు ఏం చేశారని ఇంత పెద్ద శాపం వస్తుంది? జకరియా ఇంత పెద్ద శాపాన్ని చూడ్డానికి గల కారణం ఏంటి అని అంటే, మీకు విషయం తెలుసా? మనం సర్వసాధారణంగా ప్రతిరోజు చేసే పనే. నెంబర్ 1 దొంగిలడం, రెండవది అప్రమాణికం. అంటే మన దృష్టిలో ఇది ఇంత సీరియస్ కాదు అనేది నా ఉద్దేశం. ఇంత సీరియస్ గా ఉండదు అనేది ఉద్దేశం. అందుకే నేను చెప్తాను, మీరు పనిచేసే దగ్గర వితౌట్ పర్మిషన్ ఒక చిన్న స్క్రూ తెచ్చినా కూడా అది దొంగిలించడమే. 10 పైసల విలువైనది తీసుకొచ్చిన అది దొంగిలించడంతో సమానమే కాదా? దానికి పేరేమైనా పెడదామా?
నేను చాలాసార్లు చెప్పిన విషయమే. ఒక సహోదరుడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నిటి మీద బ్యాంకు పేరే ఉంది, కుర్చీలు టేబుళ్లతో సహా. ఆయన పర్చేసింగ్ డిపార్ట్మెంట్లో, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఆయన కొన్ని అటు కొంటున్నాడు, కొన్ని ఇటు కొంటున్నాడు. శాపం వస్తుంది దొంగిలించినప్పుడు. అది జకరియా కాలంలో ఇప్పుడు రాదేమో అంటే, అంటే దేవుడు ఆ రోజు దొంగతనాన్ని అసహించుకొని ఈరోజు దొంగతనాన్ని ఇష్టపడతాడా? గమనించండి. అందుకే నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం. అందుకే ప్రియులారా, మీ ఉద్యోగాలు చిన్నవై ఉండొచ్చు, మీకు వచ్చే రాబడి చాలా తక్కువై ఉండొచ్చు, మీకు పెద్ద పెద్ద సంపాదన లేకపోయి ఉండొచ్చు, లేదా వేరే వాళ్ళలాగా కార్లు, బిల్డింగ్లు, లేకుంటే పెద్ద లగ్జరియస్ లైఫ్, డెలీషియస్ ఫుడ్ మీరు తినకపోయి ఉండొచ్చు, పర్వాలేదు. కానీ నీతిగా మీరు సంపాదించేది జీవదాయకం. అది మీకు జీవాన్ని ఇస్తుంది, అది మీకు జీవాన్ని అనుగ్రహిస్తుంది. ఇది 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 ప్రతి క్రైస్తవుడు నమ్మగలిగినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది, మనం జాగ్రత్తగా జీవించగలుగుతాం. కాబట్టి భక్తిహీనులుగా సంపాదించడానికి ప్రయత్నం చేయకండి, భక్తిహీనులై సంపాదించడానికి ప్రయత్నం చేయకండి. సామెతలు మాట్లాడే ప్రతి మాట చాలా ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా మన డైలీ లైఫ్కు దగ్గరగా చాలా విషయాలు ఉంటాయని అందుకే మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. 7వ వచనంలో, అది 17వ వచనంలో, ఉపదేశమును, సామెతలు 10:17లో ఉన్నాం. ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును. ఈనాడు చాలా మందికి ఇది పెద్ద ప్రశ్న, సరే అది పెద్ద సబ్జెక్టు కూడా, ఉపదేశం అంటే ఏంటి అని. సొలొమోను ఇక్కడ చెప్తున్న ఉపదేశం అంటే ఏంటి? సొలొమోను చాలా విధాలుగా ఉపదేశం గురించి చెప్పాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉపదేశం అనే పదం చాలా సార్లు చూసాం. 35-36లో ఉపదేశం అంగీకరించట, ఉపదేశం వినుట అని చూసాం. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అండి. ఉపదేశం అంటే ఏంటి? సొలొమోను దృష్టిలో, ఈ సామెతల గ్రంథకర్త దృష్టిలో ఉపదేశం అంటే ఏంటి? దేవుని మాట, జ్ఞానం యొక్క మాట, జ్ఞానం యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. నేను చాలాసార్లు చెప్పాను, అసలు తెలియనప్పుడు వేరే విషయం, కానీ తెలిసిన తర్వాత దాన్ని మనం పాటించకపోతే, తెలిసిన తర్వాత దాని ప్రకారం లోబడకపోతే, చాలాసార్లు విశ్వాస జీవితంలో మనం చేస్తున్న పొరపాటు అదే. ఇప్పుడు పౌలు ఒకనాడు ఏం చెప్పగలిగిందంటే, నేను తెలియక చేస్తుని గనక కనికరించబడుతుంది. ఈరోజు మనం చెప్పగలమా అట్లా? లార్డ్, ఐ డోంట్ నో, నాకు తెలియదు నాయన, తెలవకనే నీ పని చేసినా అని మనం చేసేమేమని చెప్పగలిగితే చూద్దాం. మరి తెలియక కాదు, ఉపదేశం నీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా, దేవుని మాట నీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా, ఏది చేయకూడదో ఏది చేయాలో అనే విషయాలు నీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అంగీకరించకపోతే ఎలాగా? అందుకే ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23లో, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23లో ఈ విషయాన్ని చూసాం మనం. సామెతలు 6:23లో ఈ విషయాన్ని ధ్యానించాం, ఈ విషయాన్ని చదువుకున్నాం మనం ఆల్రెడీ. సామెతలు 6:23లో ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును అన్నాడు. ఉపదేశం వెలుగుగా ఉంటది. దీనికి సమాంతరంగా 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఉపదేశము వేరు, వాక్యం వేరు కాదు. ఇక కాకుండా సోకాళ్ళు చాలా మంది దాన్ని పెద్దగా చేశారు. అదొక రెవల్యూషన్ లాగా, అదొక ప్రత్యక్షత లాగా మార్చారు. కానీ సామెతల గ్రంథకర్త అలాంటిది మాట్లాడలేదు. ఉపదేశాన్ని దేవుడు జ్ఞానంలో నుండి వచ్చే దేవుని మాటగానే తీసుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం ఇలాగే చూడొచ్చు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనంలో, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానమే లేదని అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అంటే అంగీకరించట్లేదు దేవుని విషయాలను, అంగీకరించట్లేదు దేవుని సత్యాలను, అంగీకరించట్లేదు దేవుని మాటలను.
కానీ ఏమన్నాడు ఇక్కడ మనం చదువుతున్న 1 కొరింథీ 10:17లో ఉపదేశం అంగీకరిస్తే వాడు జీవ మార్గంలో ఉన్నాడు అన్నాడు. మనుషుల మాటలు అంగీకరించకుండా పెద్ద నష్టం జరగదేమో కానీ దేవుని మాటలు అంగీకరించకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. నీకు ప్రయోజనం ఉండాలి అంటే దేవుని మాటలు అంగీకరించాల్సిందే. కొన్నిసార్లు మన మనుషులు ఏదైనా చెప్తే మనం వినకుండా ఉంటాం. ఓకే ఓకే కాబట్టి ఉపదేశమే కొత్త నిబంధనలో సువార్తగా ప్రత్యక్షమైంది. ఈ ఉపదేశమే క్రీస్తుగా ప్రత్యక్షమైంది. ఉపదేశమే క్రీస్తు జ్ఞానంగా ప్రత్యక్షమైంది. అందుకే నేను ఒక మాట కలుపుతూ ఏమంటానంటే రోమా 1:16 ప్రకారం ఈ ఉపదేశమే లేదా ఈ సువార్తనే నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేస్తుంది. కాబట్టి నీ నీ ఇనిషియల్ స్టేజ్లో, నీ ప్రారంభంలో, నీ ఆరంభంలో రక్షణకు దోహదపడేది ఉపదేశం. రక్షించబడిన తర్వాత నీ రక్షణను కొనసాగించడానికి ఫిలిప్పీ 2:12 ప్రకారం భయముతో వణుకుతో నీ రక్షణను కొనసాగించడానికి ఉపయోగపడేది కూడా దేవుని వాక్యమే లేదా సువార్త వాక్యమే. అందుకే ఈ మనము క్రైస్తవులంగా లేదా ఒకవేళ నేను సేవకులతో ఏమైనా మాట్లాడాలనుకుంటే, కొంతమంది సేవ చేసేవారు కూడా ఉన్నారు, సేవ చేయాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. మనం ఎవరము? లూకా సువార్త 1వ అధ్యాయంలో మొదటి మాటలోనే ఒక అద్భుతమైన మాట రాశాడు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో? లూకా 1:1లో మనం వాక్య సేవకులం. ఏ సేవకులం మనం? దేవుని సేవకులమే, కానీ మనం వాక్య సేవకులం. అద్భుతాల సేవకులం కాదు మనం, ఆశ్చర్యకార్యాల సేవకులం కాదు మనం. అవి జరుగుతాయి, దేవుడు చేస్తాడు. మహిమ కార్యాల సేవకులం కాదు మనం. వీఆర్ ఫస్ట్ వాక్య సేవకులం మనం. సర్వెంట్స్ ఆఫ్ వర్డ్, ఉపదేశ సేవకులం మనం. అట్లని దాన్ని ఏమి కాంప్లికేట్ చేయాల్సింది కాదు. వాక్యం వాక్యం వాక్య సేవకులం. దేవుని పిల్లలందరూ వాక్య సేవకులే. దేవుని ప్రకటించాలనే వాళ్ళందరూ వాక్య సేవకులే. బైబిల్ దాని గురించి చాలా స్పష్టంగా వాక్య సేవకులు అనే మాట మాట్లాడుతుంది. ఈనాడు మీరే సేవకులో మీరు ఆలోచించుకుంటే మంచిది. అందుకే ఉపదేశమునకు అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. గద్దింపునకు లోబడని వాడు ఏమవుతాడట? త్రోవ తప్పును. మనకు తెలుసు, యోబు కూడా చెప్పాడు దీని మీద 5వ అధ్యాయంలో. దేవుడు గద్దించే నరుడు ధన్యుడు. యోబు 5:17-18లో దీని గురించి మాట్లాడతాడు. హెబ్రీ గ్రంథకర్త అయితే 12వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనంలో మనం ఆయన పరిశుద్ధతలో పాల్గొంచుటకే, ఆయన పరిశుద్ధతలో పాల్పంచుకోవాలనే మనల్ని దేవుడు గద్దిస్తున్నాడు. గద్దింపుకు విసుగొద్దు, గద్దింపును ప్రేమించాలి. ఇదే సామెత 29:1లో మనం చూడలేదా? ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడని. గద్దింపును నిర్లక్ష్య పెట్టొద్దనే విధంగా అనేక సార్లు దేవుని వాక్యం మనతో మాట్లాడతలేదా? ప్రశ్నించుకుందాం ప్రియులారా, మనం గద్దింపులో ఎలాగున్నాం? నీతిమంతులు గద్దించుట తైలాభిషేకం. చాలాసార్లు ఆ గద్దింపును ఇష్టపడని విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం మారిపోతున్నాం. ప్రియులారా, వాక్యానుసారంగా, వాక్యం నిమిత్తం నేను ఒకటే చెప్తాను, ఈ వాక్యం కొరకు, వాక్యానుసారంగా జీవించడం కొరకు నిన్నెవరైనా గద్దిస్తున్నారా? లోబడండి. బైబిల్ అట్లా లేదు బ్రదర్, బైబిల్ ఇలా ఉంది బ్రదర్, వాక్యానుసారంగా ఇట్లా ఉండాలని గద్దిస్తున్నారా? లోబడండి. లోక సంబంధమైన మాటలకు మీరు లోబడకుండా పర్వాలేదు. లోక సంబంధం కూడా మంచి మాటలు, నీతి మాటలు ఉన్నాయి, మంచిదే, వాటిని కూడా పాటించాల్సిందే. వాక్యాన్ని అతిక్రమించని దేనైనా పాటించాల్సిందే. కానీ గద్దింపు, దేవుని మాటల గద్దింపుకు లోబడకపోతే కష్టం. వాక్యంలో గద్దించిన లోబడం, పెద్దలు గద్దించిన లోబడం, ఇలా లోబడకుండా ఉండే జీవితం వాక్యానుసారం కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించేది కాదు క్రైస్తవ జీవితం. జీవించేవాడికి మీదట ఆయన కొరకు జీవించాలి.
కొరింథీ 2వ పత్రిక 5:15. ఆయన కొరకు జీవించే జీవితం కొరకు మనం తీర్మానం చేస్తున్నాం అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది 10వ అధ్యాయంలో 9వ భాగం. 10వ అధ్యాయంలో 10వ భాగం సామెతలు 10:18-21. మీకు గుర్తుకుంది కదా, నేను ముందే ఈ భాగాలు విభజించిన విషయాలు మీకు పెట్టాం. నిన్నటి దినాన ఎజ్రా అన్న కూడా అడిగిండు, అన్న నేను 9th చాప్టర్లో జాయిన్ అయ్యాను, అంతకు ముందువి అన్నిటిని పంపించండి అంటే అన్న కూడా పంపించాం. మీకు కూడా ఎవరికైనా అవుట్లైన్స్, జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే కావాలి అంటే తప్పకుండా మేము మీకు పంపిస్తాం. ఈ 10th చాప్టర్ వరకు ఒక పీడిఎఫ్ చేసి నేను పంపిస్తాను, పెడతాను గ్రూప్లో. జస్ట్ అవుట్లైన్స్, చాప్టర్ను డివైడ్ చేసిన విషయాలు. నేను అన్న కూడా లాస్ట్కి అడిగారు, అన్నకు పంపించాను. తప్పకుండా తమ్ముడు. 10th చాప్టర్ను మనం డివైడ్ చేసిన భాగంలో 10th పార్ట్లో ఉన్నాం మనం, 10వ భాగంలో ఉన్నాం మనం. సామెతలు 10:18-21 వరకు. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధీకుడు, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధీకుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. మూఢులు ఎందుకు చచ్చిపోతారంట? బుద్ధి లేకపోవుట చేత. ఇలాగా 18-21 వచనాలు ఒక భాగం, అది 10వ భాగం. మీరు ఎవరైనా చెప్తారా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం ఎన్ని భాగాలు చేసే మనం? 16 భాగాలు, 16 పార్ట్స్. 16 పార్ట్స్. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధీకుడు, కొండెం ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. మీ పక్కలకు చెప్పండి, అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధీకుడు. మీరు నమ్ముతారా అబద్ధీకులకు దేవుని రాజ్యం లేదని? చాలాసార్లు అబద్ధీకులు అంటే ఎవరు అనుకుంటున్నాం తెలుసా? అబద్ధం ఆడేటోడే అబద్ధీకుడు అనుకుంటున్నాం. అబద్ధీకులు అంటే మనం ఎవరేమనుకుంటున్నాం తెలుసా? సత్యం చెప్పని వాడే అబద్ధీకుడు అనుకుంటున్నాం. కాదండి, అది కరెక్టే. కానీ అంతరంగములో పగబెట్టుకునేవాడు కూడా అబద్ధీకుడే. అబద్ధీకులందరూ ప్రకటన 21:8లో 2వ మరణంలో పాల్పొందుతారు. అక్కడ విగ్రహారాధికులతో, వ్యభిచారులతో, ఇంకా రకరకాలైన వ్యక్తులతో అబద్ధీకులు కూడా సమపాలు పంచుకుంటున్నారు. అందుకే క్రైస్తవులుగా, విశ్వాసులుగా నేను చాలాసార్లు మీతో మాట్లాడుతూ వచ్చాను, ఎప్పటిదప్పుడు క్లియర్ చేసుకోవాలి, లేకపోతే నష్టము మనకే. నేను క్లియర్ చేసుకోకుంటే నాకే, నువ్వు క్లియర్ చేసుకోకుంటే నీకే. మీ పక్క వాళ్ళని అడగండి, నీ అంతరంగంలో పగ ఎవరి మీద నేను ఉందా అని. ఉందా లేదా? పగ అంటే చాలా పెద్ద విషయాలు కాదు. ఆయాసం, వ్యతిరేకత, ఇబ్బంది. అబద్ధీకుడు, బైబిల్ దాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. దానివల్ల మనకు వచ్చేది ఏమి లేకపోగా అనారోగ్యమే, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నరకమే. ఇట్స్ ఓకే, నీకు ఇబ్బంది ఉంది, నీకు పడలేదు, ఇట్స్ ఓకే, ప్రేమతోటే దూరం, జస్ట్ టాక్ అండ్ లీవ్. ఇక మనసులో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, హృదయంలో దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకటే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలాసార్లు దేవుని నమ్ముకున్న తర్వాత మన హృదయంలో దేవుడే ఉండాల్సింది పోయి క్షమించలేనితనం, ప్రేమించలేనితనం, ఒప్పుకోలేనితనం, అంగీకరించలేనితనం, ఇవన్నీ అబద్ధీకులను చేస్తున్నాయి మన మీద. మనం దీని గురించి చాలా విషయాలు చూడొచ్చు. ఇదే సామెతల గ్రంథంలో 26వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 26:24లో పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకొనును అంటాడు. పెదవులతో మాయలు చేస్తాడు, అంతరంగంలో కపటం దాచుకుంటాడు.
అందుకే పైకి పైకి చాలా ప్రేమ వలకపోస్తారు, లోపల పగట్నే ఉంటది. ఆ వ్యతిరేకత అట్లనే ఉంటది వాళ్ళ లోపల. పైకి పెదవులలో మాత్రం మాయలు చేస్తారంట. మీరు గమనిస్తున్నారా? మనుషులు పెదవులతో మాయలు చేయగలరు, మాటలతో మాయలు చేయగలరు కదా. కానీ లోపల మాత్రం అంతరంగంలో కపటం ఉంటదట. అందుకే యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి? బయట లోపల ఒకటే విధంగా ఉండడం, కపటం లేకుండా ఉండడం. కపటం ఉంటే మళ్ళీ వాడు పగవాడే, కపటం ఉంటే మళ్ళీ వాడు అబద్ధీకుడే, కపటం ఉంటే మళ్ళా వాడు మనం ఇప్పుడు చెప్పుకుంటున్న విషయాలన్నీ ఉన్నట్టు వాళ్ళ లోపల. చాలాసార్లు హృదయంలో మనసులో పగబెట్టుకోవడం వల్ల సరైన ప్రార్థన జీవితం ఉండదు, దేవునికి స్థానం ఉండదు, దేవునికి స్థలం ఉండదు. చిన్నప్పటి నుంచి వింటున్నాం, మన ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి ఈ పగలు పెట్టుకోవద్దు, మనసులో ఎవరి మీద ఆయాసం పెట్టుకోవద్దు, ఇలాంటివన్నీ విన్నా మనం జయించలేకపోతున్నాం. లేవి కాండంలో అద్భుతంగా ధర్మశాస్త్రంలో ఉన్న ఇశ్రాయేలీలకు ఆ దినాల్లో లేవి కాండం 19:17 మోషే ద్వారా దేవుడు మాట్లాడతాడు, నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దించాలి. నీకు నచ్చంది ఏదైనా ఉంటే చెప్పు, చెప్తే వాడు వినడు బ్రదర్ అంటే వదిలేయి, కానీ లోపల పెట్టుకోకు. అర్థమైందా మీకు? నువ్వు చెప్పగలిగితే చెప్పు, తీసుకోకపోని చెప్పి రైట్, ఇంకా ఇది విషయం సరే అని వదిలేసి అంతే. ఇంకా చెప్పిన తర్వాత కూడా మార్చుకోకుంటే నష్టం వాడిపోతాడు. క్లియర్, ఎప్పటికప్పుడు క్లియర్ కట్. అంతేగాని పైకేమో పెదవులతోటి మాయలు చేస్తూ హృదయంలో మాత్రం ఆయాసం పెట్టుకుంటే నష్టము పెట్టుకున్న వాళ్ళకే. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ యోహాను పత్రికలు అయితే బోలెడని రెఫరెన్స్లు దీని గురించే రాయబడ్డాయి. ఎందుకంటే ఆ ప్రేమ సంబంధమైన విషయాలు, అంటే సహోదరులను ప్రేమించే విషయాలన్నీ కూడా యోహాను మొదటి పత్రికలు మనం చదువుతాం. తన సహోదరుని ద్వేషించి వాడు నరహంతకుడు అంటాడు 3వ అధ్యాయంలో 15వ వచనంలో యోహాను మొదటి పత్రికలో. అలా అనేకమైన సహోదర ప్రేమ గురించి అద్భుతమైన విషయాలు యోహాను మొదటి పత్రిక మాట్లాడాడు. ఆయన ఇక్కడ ఏమన్నాడంటే 2వ అధ్యాయంలో, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను అన్నాడు. క్రొత్త ఆజ్ఞ అన్నాడు, మీరు గమనించాలి. కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను అన్నాడు. మీరు యోహాను సువార్త 13వ అధ్యాయము 34లో సేమ్ ఇట్నే ఉంటుంది ఆ మాట. జాన్, ఎందుకంటే ఈయననే రాశాడు కాబట్టి అక్కడ కూడా సమాంతరంగా ఇదే మాట రాస్తాడు. మిమ్మల్ని మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. యోహాను ద్వారా దేవుడు రాయించాడు, క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. మరి యోహాను మొదటి పత్రిక మరి సంఘం ప్రారంభించబడ్డ తర్వాత పత్రిక దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇచ్చుచున్నాను అనలేదు, కానీ వ్రాయిచున్నాను అన్నాడు. 8వ వచనంలో మీకు క్రొత్త ఆజ్ఞను వ్రాయిచున్నాను. ఏంటి ఈ క్రొత్త ఆజ్ఞ? చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందు మీ యందును సత్యమే అని చెప్పి, వెలుగులో ఉన్నానని జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. నిజంగా ఈ యోహాను పత్రిక వెలుగు చీకటి గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. వెలుగు జీవితము పరలోక సంబంధమైందని, దైవ సంబంధమైందని, చీకటి జీవితము నరక సంబంధమైందని, అపవాది సంబంధమైందని చాలా చాలా వివరంగా మాట్లాడే విషయాలు మనం ఇక్కడ గమనిస్తాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు అన్నాడు. వీడేం చెప్పుకుంటున్నాడు? మేము వెలుగులో ఉన్నాం. మా దేవుడు అన్నాడు మత్తయి సువార్త 5:13-14లో ఆయన వెలుగై ఉన్నాడు గనక మేము కూడా వెలుగే అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మా దేవుడు వెలుగులో ఉన్నాడు గనక మేము జీవపు వెలుగు కలిగి ఉంటామని చెప్పాడు అని, మేము వెలుగులో ఉన్నాం అని చెప్పుకుంటున్నారంట. కానీ వారు ఏం చేస్తున్నారు? తన సహోదరుణ్ణి ద్వేషించుచున్నారు. ప్రియులారా, మనం అందరం, నాతో సహా అందరం మాట్లాడుకోవాల్సిందే, అందరం పరిష్కరించుకోవాల్సిందే, అందరం పరీక్షించుకోవాల్సిందే. ఎవరు అతీతులు కాదు.
కొన్నిసార్లు మనము జ్ఞానములో అవగాహనలో లేకుండానే కొంతమందిని ద్వేషిస్తున్నాం. కొంతమంది మీద ద్వేష భావం మన లోపల ఉంది. కొంతమంది మీద ఫిక్స్ అయిపోయినాం, వారిని ద్వేషించడానికి ఫిక్స్ అయిపోయిన వారి మీద మనకు మంచి ఒపీనియన్ లేదు, లోపల ఫిక్స్ అయిపోయిన వాళ్ళంటే ఇష్టం లేదు, నీ లోపల ద్వేషం ఉంది, నీ లోపల పైకి పెదవులతో బానే తేనెలొలికే మాటలు నువ్వు మాట్లాడుతుండొచ్చు, మాకేం లేదండి, వాళ్ళంటే మాకెందుకు ఉంటుందండి అని అనుండొచ్చు, నువ్వు ఒకవేళ అనుకుంటుండొచ్చు ఒకవేళ, కానీ లోపల ద్వేషం ఉందా? అయితే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నట్టు. చీకట్లో ఉన్న వారికి పరలోక రాజ్యంతో సంబంధం లేదు, మీకు తెలుసో లేదో. వారు ఇంకా చీకట్లోనే ఉన్నారు. ఇంకేమన్నాడు అక్కడ 2వ అధ్యాయంలో 10వ వచనం, తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేది లేదు. తన సహోదరుణ్ణి 11వ వచనంలో, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. కాబట్టి జీవితంలో అంటారు అన్నట్టు, జీవితంలో అంటారు అంటే వాళ్ళకి కళ్ళు మూయబడ్డాయి కనుక వారు ఎక్కడికి పోతున్నారో వాళ్ళకు తెలియదు. మేము వాళ్ళంటే ఇష్టపడవండి, ఇంకా వాళ్ళతో మాకు సంబంధం లేదండి, వాళ్ళని మేము కోరుకోమండి. అవును, నీకే నష్టం అది, నీకే నష్టం అది. అంతరంగంలో పగ ఉంచుకోవద్దు, ద్వేషం ఉండొద్దు, వ్యతిరేక భావం ఉండొద్దు. అందుకే తెగేదాకా లాగడం కాదు కావాల్సింది క్రైస్తవ విశ్వాస జీవితంలో. ఎక్కడైనా ఇబ్బందిగా ఉంది, ఎక్కడైనా సమస్య ఉంది, అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ప్రేమగానే కొంతమందికి దూరంగా ఉండడం మంచిది, ద్వేషంగా కాదు దూరంగా ఉండాల్సింది. మ్యాచ్ అవ్వట్లేదు, ఇట్స్ ఓకే, ఒకసారి సమాధానపడి ప్రేమ కొంచెం దూరంగా ఉండాలి, ఇట్స్ ఓకే, మళ్ళీ ఎప్పుడైనా కలుసుకునే అవకాశం ఉంటుంది. ద్వేషం ఉండొద్దు. ఇంకొక మాట కూడా నేను చాలాసార్లు చెప్పాను, చర్చిలో కూడా చాలాసార్లు చెప్పాను, కొంతమంది మీద మీరు ఆల్రెడీ డిసైడ్ అయి ఉండకండి. ఇక వాళ్ళంటేనే ఇక వాళ్ళు అటువంటి వాళ్ళే, వాళ్ళు ఇటువంటి వాళ్ళే, వాళ్ళు మారి ఉండొచ్చు, మీరు ఎందుకు అనుకోరట్లా? లేదా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావేమో, లేదా నీకు తప్పుగా చెప్పారేమో, నీకు తప్పుగా అర్థమైందేమో. ఎదుటోళ్ళ మనసులో దూరి నువ్వెట్లా గుర్తుపడతావు? వాళ్ళు ఇట్లా అనుకుంటారు అట్లా అనుకుంటారు నువ్వు ఎట్లా గ్రహించగలుగుతావు? అంటే ఎదుటోళ్ళ మనసులో ఏమనుకుంటారో తెలిసే శక్తి నీకుందా? అటువంటి ఆత్మ నీ లోపల ఏమైనా పనిచేస్తుందా? అనవసరంగా అబద్ధీకులై ఆ దేవుని కృప నుండి పక్కకు జరిగిపోతాం. అందుకే సామెతలు 10:18 ఉన్నాం, అంతరంగమును పగ ఉంచుకున్నవాడు అబద్ధీకుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. ఈ కొండేల గురించి కూడా, కొండెం అంటే తెలుసు కదా మీకు, మనం కొండెం అని వాడడం ఎక్కువ, చాడీలు అని వాడతాం మనం. తెలుసుగా కొండెం అంటే ఏంటి? చెప్పండి ఎవరైనా, కొండెం అంటే ఏంటి? అన్మ్యూట్ చేసి చెప్పండి సిస్టర్, బాలసంరావు ఒక్కరిగా చెప్తాట్లా లేని ఉన్నట్టు చెప్పడం. అదే ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ చెప్పడం. రెండు, లేనివి చెప్పడం, లేదా అక్కడ మోసుకపోవడం. కొంతమంది సాతాన్ ఏజెంట్లుగా పనిచేస్తూనే ఉంటారు. వీళ్ళందరూ సాతానికి ఏజెంట్లు. సాతాను మనస్తత్వం ఎటువంటిది తెలుసా మీకు? మనం చూసాం చాలాసార్లు, ప్రకటన 12వ అధ్యాయం. దీని గురించి ఏమని రాయబడ్డదంటే 10వ వచనంలో, ఒక గొప్ప స్వరము పరలోకమంది ఇలాగ చెప్పటం వింటుంది, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. వీడు రాత్రింబవళ్ళు వీనికేం పని? సహోదరుల మీద నేరం మోపడం, ఓర్వలేని తనం, అసూయ. అంటే రాత్రింబవళ్ళు నువ్వు రాత్రిపూట నువ్వు వండుకుంటున్నావు, సైతాన్ వండుకోదు. డే అండ్ నైట్ 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు పనిచేయగలిగిన శక్తి సైతానికి ఒక్కనికే ఉంది, వితౌట్ ట్రస్ట్.
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు నిద్రపోడు, సైతానుగాడు నిద్రపోడు. జాగ్రత్త మీరు. సైతానుకు రెస్ట్ ఉండదు. సైతాను కూడా నిద్రపోడు. సాతాను కూడా రెస్ట్లెస్ గా పనిచేస్తాడు. వానికి ఒకటే ఒక పని మీద ఉన్నాడు. వాడు చాలా క్లియర్గా ఉన్నాడు. వాడు ఒక పని మీద, నేరం మోపే పని మీద. వీనికి ఏజెంట్లు కావాలి. అందుకే కొంతమందిని ఎన్నుకున్నాడు. అందులో మనం ఉన్నాం. ఈ కొండని చెప్పేటోళ్ళు అందరూ ఏజెంట్లే. ఈ చాడీలు చెప్పేటోళ్ళు అందరూ ఏజెంట్లే. వీళ్ళకి 24 గంటలు పని వీళ్ళ మీద, వాళ్ళకు, వాళ్ళ మీద వీళ్ళకు. కాబట్టి బైబిల్ దాన్ని ఖచ్చితంగా గద్దిస్తుంది. బుద్ధిహీనుడు అన్నాడు. బైబిల్ ఎన్నిసార్లు బుద్ధిహీనుడు గురించి చెప్పలే? ఈ బుద్ధిహీనుడు గురించి యేసుప్రభు చెప్పింది గుర్తుకుందా మీకు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27లో ఇసుక పునాది, రాతి పునాది గురించి మాట్లాడినప్పుడు, మీకు విషయం తెలుసా వీళ్ళిద్దరు చర్చికి వచ్చేటోళ్ళే అని? మీకు విషయం తెలుసా వీళ్ళిద్దరు శ్రద్ధగా వాక్యం విన్నోళ్ళే అని? వీళ్ళు వాక్యం తెలియని వాళ్ళు కాదు. దేవుడు అంటే తెలియని వాళ్ళు కాదు. ఒకడేమో మాటలు విని వాటి చొప్పున చేయువాడు రాతి పునాది లేదా బండ మీద కట్టినవాడు. మరొకడు కూడా వచ్చాడు, చర్చిలో విన్నాడు, ఆరాధనలో పాల్గొన్నాడు, వాక్యం విన్నాడు, కానీ దాని ప్రకారం చేయలేదు. సింపుల్ వెంట్రుకవాసి వ్యత్యాసమే ఉందనుకోండి. ఒకటే ఒక వ్యత్యాసం ఉంది. వీళ్ళిద్దరు పొద్దున లేచారు, స్నానం చేశారు, రెడీ అయ్యారు, మంచి బట్టలు వేసుకున్నారు, చర్చికి వచ్చారు, అంతా ఓకే. పాటలు పాడారు, నాట్యం ఆడారు, చర్చిలో వాళ్ళ పాత్ర పోషించారు, అన్ని చేశారు. వాక్యం కూడా చాలా శ్రద్ధగా విన్నారు, మనలాగానే రాసుకున్నారు. ఫైనల్ గా ఒక దాంట్లో తేడా ఏంటి ఇద్దరికంటే? వాటి చొప్పున చేయడం, చేయకపోవడం. మనం కూడా కదా, పుస్తకాలు పుంకాలు నిండుతున్నాయి. తర్వాత పుస్తకాలలోనే మిగిలిపోయిన ఆ మాటలన్నీ జీవితంలోకి రాలే, హృదయంలోకి రాలే. నాలాంటి వాడు ఎవడైనా ఉండి ఫలానా వాక్యం నాకెందుకు తెలియదండి. ఆ వాక్యం మీద ప్రసంగాలు ఎన్నిసార్లు విన్నా అనుకున్నాం మా సేవకుని దగ్గర. అరే రాసి పెన్నులు అయిపోయినాయి, కాపీలు అయిపోయినాయి, నోట్సులు అయిపోయినాయి. చెప్పుకొని మురువా, చూసుకొని ఏడువా అన్నట్టుంటది కథ అంతా. ఏమి లేదు దాంట్లో. అవి మీ జీవితంలోకి రానియండి. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, స్టడీ చేయండి, లేకపోతే ప్రయోజనం లేదు. కొండెములు ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనుడి లక్షణం ఏంటంటే వాక్యం లోపలికి వెళ్ళదు కనుక వీని ఉద్దేశం అంతా ఒకరి గురించి మరొకరితో, మరొకరి గురించి మరొకరితో, మరొకరి గురించి మరొకరితో మనం ప్రచురం చేస్తూనే ఉంటాం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనమని నేను కూడా కలుపుకుంటున్నాను. మనం ఎదుటోళ్ళతో, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ గురించి వేరే వాళ్ళతో మాట్లాడతాం. పెదవులతో మాయ చేసే అలవాటు ఉంది కదా మనకు అప్పటికే. అందుకే వాళ్ళతోటేమో మాయ చేస్తాం, వేరే వాళ్ళ దగ్గరనే వాళ్ళ గురించి చెప్తాం. యేసుక్రీస్తు నామంలో మన లోపల నుండి కొండెములు చెప్పే ఆత్మ బయటకు వచ్చును గాక. ఆమెను అనరని నేను అనుకుంటున్నా. అన్నారా? అన్నారు. ఓకే. 15వ కీర్తన 3వ వచనంలో, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో చాలా స్పష్టంగా ఈ మాట అట్టివాడు ఎవరి గురించి చెప్పాడు? 15వ కీర్తన యెహోవా గుడారములు అతిథిగా ఉండదగిన వాని గురించి చెప్పాడు. 3వ వచనంలో ఏమన్నాడంటే, ఈ యథార్థమైన ప్రవర్తన, నీతి కలిగి ప్రవర్తించువాడు, హృదయపూర్వకంగా నిజంగా పలుకువాడు నాలుకతో కొండెములాడడు. దేవుని దగ్గర అతిథిగా ఉండువాడు, దేవుని గుడారములో నివసించువాడు కొండెములాడడు. నిజమైన భక్తులు కొండాలు చెప్పరు, హెచ్చరిస్తారు, సరిచేస్తారు. మీరు రాసుకోండి, తర్వాత స్టడీ చేయండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 9-10 వచనాలు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 9-10 వచనాలు. సామెతలు 16:28వ వచనం. సామెతలు 18:8వ వచనం.
సామెతలు 20:19 వచనం. సామెతలు 26:20 నుండి 22 వచనాలు. మళ్ళీ చెప్తున్నాను. 25 అధ్యాయం 9-10 వచనాలు, 16 అధ్యాయం 28 వచనం, 18 అధ్యాయం 8 వచనం, 20 అధ్యాయం 19 వచనం, 26 అధ్యాయం 20 నుండి 22 వచనాలు. ఇవి కొండెముల గురించి చెప్పబడిన విషయాలు. సామెతలు 10:19. ఇక ఈ మాట తెలవని క్రైస్తవుడు ఉండడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. కదా, బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎంత అద్భుతమైన విషయం ఇది. అందుకే ఈ సామెతలు 10వ అధ్యాయంలో, ఇది 10వ భాగంలో, నోటిని నాలుకను దేవునికి విరుద్ధంగా ఉపయోగించుట అనేది హెడ్డింగ్ ఇది. అందుకే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మీ పక్కలో చెప్పండి, తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. చెప్పండి, తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం అదే. చాలాసార్లు మనము రివర్స్, ఎక్కువ మాట్లాడతాం, తక్కువ వింటాం, ఎక్కువ అపార్థం చేసుకుంటాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. మాటలాడడానికి నిదానిస్తే కోపించుటకు నిదానిస్తాడు ఆటోమేటిక్గా. మాటలాడడానికి నిదానించడానికి, కోపించడానికి నిదానించడానికి రాదు. ఎందుకంటే మాటలు స్పీడ్ పెరిగితే కోపం అంత స్పీడ్గా వస్తుంది. అందుకే మొదట వినాలి. అందుకే ఏమన్నారు, అందుకే వింటారనే చెవులు 2 పెట్టి, మాట్లాడతారని నోరు ఒకటే పెట్టాడు. అంటే ఎక్కువ ఉన్నది ఎక్కువ పని చేయాలి, తక్కువ ఉన్నది తక్కువ పని చేయాలి. కానీ రివర్స్, ఎక్కువ ఉన్నది తక్కువ పని చేస్తుంది, తక్కువ ఉన్నది ఎక్కువ పని చేస్తుంది. చాలాసార్లు భార్య భర్తల మధ్యలో ఎక్కువ సార్లు ఇది పొరపాటు జరుగుతుంది. వినది ఈమె, లేకుంటే ఆయన వినడు, మాట్లాడతాడు, కోప్పడతాడు. ఇక మాటలు శృతి మించినవి అంటే కోపం పెద్ద విషయం ఏం కాదు. కోపంలో నుంచి మాటలు వస్తే, మాటల్లో నుంచి కోపం వస్తాయి. ఈ 2 సెమంటియస్గా 2 పనిచేస్తూ ఉంటాయి. వినడానికి నిదానం లేని వాని మాటలు, కోపం 2 ఉంటాయి వాళ్ళ లోపల. నేనేమంటున్నానంటే, నువ్వు అనుకున్నది కాదు, విను. ఫస్ట్ జస్ట్ యూ లిజన్. అది అసలు సైతాన్ అసలు ఆ పని చేయనియదు. మనం ఎదుటోళ్ళు చెప్పేది విననియదు. నాకు తెలుసు, నేను అనుకున్నా, నాకు అనిపించింది. నీకు అనిపించుడు, నీకు అనుకోవడం కాదు. ఆయన ఏం చెప్తుండ్రో వినరాదు, ఆమె ఏం చెప్తుందో వినరాదు. నీకు అనుకున్నది, నీకు అనిపించింది, నీకు తెలిసింది అనుకంటే వేరుండొచ్చు. అది అలా కాకుండొచ్చు, అది కాకుండొచ్చు. నువ్వెందుకు ఎక్కువ మాట్లాడతావు? క్రైస్తవులు మాటలు తగ్గించడం చాలా మంచిది. విస్తారమైన మాటలు తప్పకుండా దోషాన్ని తీసుకొస్తాయి. ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ మాట్లాడినప్పుడు చాలాసార్లు అనవసరమైన మాటలు మనం మాట్లాడుతాం. బైబిల్ ఏమంటదంటే, సామెతలు 18:21లో జీవ మరణములు నాలుక వశం. సామెతలు 18:21లో జీవ మరణములు నాలుక వశం. కాబట్టి నువ్వు ఎక్కువ మాట్లాడినప్పుడు కొన్నిసార్లు నిన్ను నువ్వన్న తిట్టుకుంటావు, ఎదుటోళ్ళని తిడుతావు. కొన్నిసార్లు నేనే చచ్చిపోతలే, నాకే నాశనం రానిలే, నా వల్లనే కదా, ఇక నాకే రాని అంటావు నువ్వు. ఆరోగ్యం నాకన్నా రాకపాయే అంటావు నువ్వు. జీవమరణం నాలుక వశం. అవి నీ మీదకి వస్తాయి. తొందరపాట్లు అంటావు. నిజంగా నీకు రావాలని ఏం లేదు, కానీ నీ నాలుకతో అట్లా కన్ఫ్యూజ్ చేస్తావు నువ్వు. అందుకే నాలుక జాగ్రత్తగా వాడాలి. యాకోబు 3లో నిన్న కూడా చెప్పాను నేను, నాలుకను చాలా జాగ్రత్తగా వాడాలి. కాబట్టి తక్కువ మాట్లాడేవాడు మేధావి అని పిలువబడుతున్నాడు లోకంలో, జ్ఞాని అని పిలువబడుతున్నాడు లోకంలో. ఎక్కువ మాట్లాడేవాడు చిల్లర, అందుకే వాడిని సోదిగాడు అంటున్నారు. డబ్బాలో రాళ్ళేసి చూపినట్టే ఉంటుంది కొందరు మాట్లాడితే. ఇంకా ఎవరిది ఎదుటి వాళ్ళది వినేది లేదు. ఇక
వాళ్ళది వాళ్ళే మాట్లాడడం. బైబిల్ అంటుంది అట్టి వారిలో దోషం ఉండక మానదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో, సామెతలు 13:3లో, నోటి ఫలం చేత మనుషుడు మేలును అనుభవించును, విశ్వాస ఘాతకులు బలత్కారం చేత నశించుదని 2వ వచనంలో ప్రారంభించి, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును అన్నాడు. ఊరకొనక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకును అంటాడు. ఒకటే మాట్లాడుతాడు కాడు, ఊరుకోడు, నాశనం తెచ్చుకుంటాడు. ఊరుకొనక మాట్లాడేటోడు, ఎదుటోని మాట్లాడనీయకుండా మాట్లాడేటోడు, ఎదుటోని ఆపి మాట్లాడేటోడు, నేను మాట్లాడిందే వినాలనేటోడు నాశనం తెచ్చుకుంటాడు. అందుకే జ్ఞాని లేదా దేవునిలో భయభక్తులు ఉన్నోడు వింటాడు, తర్వాత అవసరం ఉన్నంత వరకే మాట్లాడతాడు. ఆ మాటలు కూడా రెచ్చిపోతున్నాయి అంటే ఇట్స్ ఓకే, అయితే వదిలేద్దాంలే అని చెప్తాడు. అంతేగాని అవసరం లేదు, ఇక నేను మాట్లాడిందే వినాలి, నాదే కరెక్ట్, అది వివేక లక్షణం కాదు, దేవుని పిల్లల లక్షణం కాదు. సామెతలు 17:27లో, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణం గలవాడు వివేకం గలవాడు. నేను ఇందాక చెప్పాను అదే 28లో, ఒకడు మూడునైనను, సామెతలు 17:28లో, ఒకడు మూడుడైనను మౌనముగా ఉంటే వాడు జ్ఞానిగా ఎంచబడతాడు, వాడు పెదవులు మూసుకుంటే వాడు వివేకిగా ఎంచబడతాడు. ఎవడు వాడు ఒరిజినల్ గా మూఢుడు, మంచోడేం కాదు, కానీ మౌనంగా ఉంటే వాడు జ్ఞాని. అందుకే ఒక మంచి జ్ఞానిగా భార్య, మంచి జ్ఞానిగా భర్త ఉంటే ఎంత బాగుంటది. మితంగా మాట్లాడాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయంలో, ప్రసంగి 5:1-2లో, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి అంటాడు. కొద్దిగా ఉండాలి అంటాడు. అవసరం ఉన్నంత వరకే మాట్లాడండి, అవసరమైనంత వరకే మాట్లాడండి, అన్ని తెలిసినయే మాట్లాడండి. నువ్వు అనుకొని, ఊహించుకొని, ఆలోచించుకొని మాట్లాడకండి. అట్లాంటి శక్తి నీకు లేదు. ఎదుటోళ్ళ మనసులో దూరి ఎదుటోళ్ళ విషయాలు ఆలోచించే అంత ఉంటే నువ్వు దేవుడు అవుతావు. చాలాసార్లు అపార్థమే చేసుకుంటాం కానీ అర్థం చేసుకోలేము. అపార్థం చేసుకోవడం చాలా సులభం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. నాకు తెలిసి ఒక మనిషి ఇంకొక మనిషిని అర్థం చేసుకోవడం అనేది వెరీ రేర్, చాలా రేర్ అని నేను నమ్ముతాను. అంత ఈజీగా అర్థం చేసుకునే మనసు, హృదయం మానవుల్లో లేవు. కొన్నిసార్లు సరే నేను అర్థం చేసుకున్న అన్నా కూడా లోపల నుండి తీసేయలేరు. ఈ మట్టి బుర్రతో, ఈ ద్వేషము, ఈ కొండెములు, ఈ వ్యతిరేకత, ఈ పగ ఉన్న హృదయంతో ఒక వ్యక్తిని ఎట్లా అర్థం చేసుకుంటావు నువ్వు? ఎక్కడి నుంచి అర్థం చేసుకుంటావు నువ్వు? సాధ్యపడదు. అందుకే అపార్థాలు పెరిగిపోతున్నాయి. ఏమైతుంది దీనివల్ల అంటే, ఆత్మీయంగా నువ్వు నష్టపోతావు. ఒకవేళ ఈ రోజు ఆయన రాకడొస్తే, ఈ రోజే మన ప్రాణం పోతే, అబద్ధీకులుగా, పగ దాచుకునే వారిగా, కొండాలు మాట్లాడేవారిగా, విస్తారంగా మాట్లాడేవారిగా మనం ఎక్కడికి పోతాం? మితంగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, వినాలి. సామెతలు 1:26, సామెతలు 3వ అధ్యాయం 2-8 వచనాలు కూడా మీరు తర్వాత స్టడీ చేయండి. సామెతలు 1:26, సామెతలు 3:2-8. 20వ వచనంలో వస్తున్నాం. సామెతలు 10:20. అందుకే 19లో చెప్పాడు, విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు, తన పెదవులు మూసుకోవాలి, వాడు బుద్ధిహీనుడు. వాడు బుద్ధిమంతుడు, క్షమించాలి, వాడు బుద్ధిమంతుడు. పెదవులు విప్పువాడు, ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు, పెదవులు మూసుకొని వాడు బుద్ధిమంతుడు. చూసారా, 18వ వచనంలో బుద్ధిహీనుడు, 19వ వచనంలో బుద్ధిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి బుద్ధిహీనులకు, బుద్ధిమంతులకు వ్యత్యాసం తెలిసి ఆత్మీయతలో ముందుకెళ్ళాలి. 20వ వచనం, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. క్షమించాలి, 20వ వచనం కదా. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని నాలుక గురించి మాట్లాడుతున్నాడు. ప్రశస్తమైన వెండి, కల్తీ లేని వెండితో సమానం. కల్తీ లేదు ఇంకా అందులో, ప్రశస్తమైంది అది. ఎవరండి నీతిమంతులు? నిన్న కూడా మనం చూసాం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు. క్రొత్త నిబంధన క్రింద మనం అందరం నీతిమంతులమే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు, ఆయన రక్తంలో కడగబడిన వాడు నీతిమంతుడు. నీతిమంతులారా,
నీ నాలుక ఎలాగుండాలి? ప్రశస్తమైన వెండిలాగా ఉండాలి. ప్రశస్తమైన వెండిగా వాడాలి నీ నాలుక. కానీ డ్రైనేజ్ 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 పైప్ లాగా వాడుతున్నావు. సెప్టిక్ ట్యాంక్ లాగా వాడుతున్నారు కొంతమంది ఆ నాలుకను. అన్ని బూతులే, అంత కంపే. దేవుని దృష్టిలో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండితో సమానం. కాబట్టి మళ్ళీ ఎమ్మటి అక్కడ అపోజిట్ వర్డ్ ఏంటి? భక్తిహీనుల ఆలోచన పనికి మానలేదు అన్నాడు. అందుకే నేను నిన్న కూడా చెప్పుకుంటూ వచ్చాను, మళ్ళీ మళ్ళీ తర్వాత కూడా చెప్తాం ఆలోచన గురించి. అందరి ఆలోచనలు తీసుకోవద్దు. పనికిమాలిన ఆలోచనలు చాలా ఉంటాయి భక్తిహీనులే. కాకుండా అందరు ఇస్తారు ఆలోచన. ఫ్రీ కదా, అందరు ఆలోచన ఇస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కరోనాలో ఎన్ని ఆలోచనలు లేవు సోషల్ మీడియాలో? ఉన్నాయా లేవా? ఎన్ని ఆలోచనలు లేవు? అందరూ డాక్టర్లు అయ్యారు తెలుసా మీకు? ఇంకోటి ఏంది, వీళ్ళకి వచ్చింది కూడా కాదు, వీళ్ళు తెలుసుకున్నది కాదు. వీనికి ఎక్కడి నుంచో వస్తే ఫార్వర్డెడ్ మెసేజ్ వీడే రాసుకున్నట్టుగా పంపిస్తారు. ఫస్ట్ వేవ్ వరకే ఆవిరి పడితే ప్రయోజనం ఉంది. సెకండ్ వేవ్ లో ఆవిరి పట్టిన వాళ్ళు 70% చచ్చిపోయారు. సెకండ్ వేవ్ లో ఆవిరి పట్టడం అనేది లేదు. ఎందుకంటే ఆవిరి పట్టినప్పుడు ఆ వైరస్ లోపలికి దిగింది. సెకండ్ వేవ్ లో కూడా చాలా మంది ఏం సలహాలు ఇచ్చారంటే ఆవిరి పట్టండి. చంపిరు చాలా మందిని. నీకు తెలవని ఆలోచన ఎందుక? నువ్వు డాక్టర్వా? నువ్వు చదువుకున్నావా? కొన్ని నువ్వు పాటించినవా? నేను పాటించిన, ఇది నాకు హెల్ప్ అయింది అనడానికి నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? లేదు. అందుకే సెకండ్ వేవ్ లో ఆవిరి పట్టొద్దు. ఇట్స్ క్లోజ్. అది పనికి వాళ్ళ ఆలోచన. అట్లా లోకపరమైన ఆలోచనలు ఒకటైతే భక్తిహీనుల ఆలోచన ఎట్టుంటది? వాడు భక్తే లేదు కదా. వాడు వచ్చి అంటాడు, ఏం కాదు బ్రదర్, చర్చికి పోకుంటాం ఇవాళ నీకు అక్కడికి పోతే 10,000 వస్తే చర్చికి పోతా అంటమే. భక్తిహీనుల ఆలోచన, పనికి మాలది. ఏమంటావు మరి? ఇవాళ ఊరికి పోదామంటున్నా అని భర్త భార్యతో ఉండి, ఈ ఆదివారం గుడికి పోకుండా మనం వాళ్ళని దగ్గరికి పోదామమ్మ, పెళ్ళికి పోదాం అంటే భార్య ఏమనాలి? సరే అండి, ఏ చీర కట్టుకోమంటారు? పెళ్ళికి చీరలే లేవు నాకు. అది కాదు నువ్వు అడగాల్సింది. నువ్వు ఫస్ట్ అడగాల్సింది ఏంటో తెలుసా? ఆదివారం నాడు పెళ్లిలో పోవడం ఏంది? ఏమైతుంది మన భక్తి? ఎటు పోతుంది మన భక్తి? మన భక్తి సంగతి ఏంది? ఇదేనా మనం నేర్చుకుంటుంది? అవసరం లేదు. నేను రాను, నువ్వు పోవద్దు. భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది. అవసరమైతే సోమవారం పోయి తినొద్దాం, లేకపోతే ఆదివారం చర్చ అయిపోయినాక పర్వాలేదు. తప్పే, పెళ్లికే ఉండాలనే ఉందండి. నాకు అర్థం కాక అడుగుతా. నేనైతే చాలా పెళ్లిళ్ళు అయిపోయినాక పోయినా, అన్ని చేసుకొని మంచిగా అయిపోయినాక పోతే అప్పటికి భోజనం కొన్నిసార్లు ఓ 2-3 రౌండ్లు భోజనాలు కూడా అయిపోయినాక పోయినాం. వాడు పెళ్లికి వచ్చినవా, మొదటి మంత్రం నుంచి ఉన్నవా, లేకపోతే మొదటి ప్రార్థన నుంచి ఉన్నవా అని నేను అడగడు. నువ్వు వచ్చుడే ఎక్కువ, నీ విలువ అటువంటిది. వాళ్ళకి చెప్పండి, ఆదివారం కాబట్టి మేము చర్చ అయిపోయినాక వస్తాం, క్లియర్ చేయండి. మా ప్రయారిటీ దేవుడు అండి అని చెప్పండి. మేము దేవుని సహవాసాన్ని విడిచిపెట్టమని చెప్పండి. మనం భౌతికంగా కలుసుకోకపోతే మీకేమవుతుందేమో కానీ నాకు రోజుకు 2-3 సార్లు హార్ట్ అటాక్ వచ్చిపోతుంది. ఏంది ప్రభా ఇట్లయితే ఏమవుతుంది? మళ్ళీ ఒక వార్త మొదలైంది. 2025 వరకు అసలు జనాలు కలుసుకునేదే ఉండదని రాత్రి ఒకడు వీడియో పెట్టిండు. అది విన్న కాంచి నాకు నిద్ర కూడా పడతలేదు.
ఆ గంట 2 గంటలు వండుకుందాం అంటే కూడా 2025 దాకా అసలు మనుషులు కలుసుకోవద్దట. ఒకవేళ అది నిజమైతే ఏమి లేదు, ఇక నేను హిమాలయాలకు పోతా. ఇక ఎవరి మనుషుల మధ్యలో ఉండి మనుషులను కలుసుకోకపోతే ఎట్లుంటది? భయంకరం కదా అది. అసలు మనం ఇప్పుడు నా పనే పబ్లిక్ పర్సన్, మనం వాళ్ళని కలుసుకోకుండా వాళ్ళని మాట్లాడకుండా ఇంపాసిబుల్. సామ్యుయేలుకు బాగలేని కారణంగా మేము ఎవరిని కలుస్తలేం, ఎవరిని రానివ్వట్లేదు, ఎవరితో ఎక్కువ గడపట్లేదు. ఇదే తట్టుకోలేకపోతున్నాం. ఎవరైనా వస్తే బయట లేదా పార్కింగ్ లో మాట్లాడి పంపించడం, ఇదే తట్టుకోలేకపోతున్నాం. చాలా పెయిన్ఫుల్గా ఉంది అది. కష్టం కదా, చాలా కష్టం. ప్లీజ్ కొన్ని మాటలు జాగ్రత్తగా మనం వినాలి. నీతిమంతుల ఆలోచన తీసుకోండి, కానీ భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. కాబట్టి అనుభవం, నేను మళ్ళీ చెప్పిన, నేను అనుభవాన్ని బట్టి ఆలోచన తీసుకునేది కాదు. మీ అనుభవాలు పక్కకు పడేయండి. వాళ్ళకి చాలా అనుభవం ఉంది, అందుకే వాళ్ళ అనుభవాలు ఏవి పనికిరావు సార్. దైవికమైన విషయాల అనుభవాలు పనికిరావు, దైవికం పనికి వస్తుంది. నేను మళ్ళీ మనం మన చదువుకున్న 119వ కీర్తన ఆ మూడు జ్ఞానాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. నేను మళ్ళీ మనోడు దావీదు గారు చెప్పారు కదా, 119వ కీర్తన గుర్తుకుందా మీకు? 3 జ్ఞానాలు. ఎవరికంటే ఎక్కువ చెప్పండి అమ్మా. శత్రువుల కంటే, శత్రువుల కంటే, ఇంకా వృద్ధుల కంటే, బోధకుల కంటే 3 రకాలైన జ్ఞానాలు కదా. 119వ కీర్తన 100, 101, 99, 98, 99, 100 3 వచనాల్లో శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం, వృద్ధుల కంటే జ్ఞానం. కాబట్టి ఎవరి ఆలోచన తీసుకోవాలనేది ప్రాముఖ్యం. 20వ వచనం కొరకు మీరు క్రాస్ రెఫరెన్స్లు రాసుకోండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది కదా. సామెతలు 8, 19, 16, 15, 18 నుండి 19వ వచనం వరకు. తర్వాత ప్రశస్తమైన వెండి అన్నాడు కదా. సామెతలు 15, 23, యెషయా 54, యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం. ఓకే, సామెతలు 10, 21 వచనం, 10వ భాగంలో చివరిది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. కాబట్టి మరలా మనం ఉపదేశాల గురించి మాట్లాడుతున్నాం. ఉపదేశం దేవుడిదే, ఉపదేశం దేవుని మాటని. నీతిమంతుల పెదవులట ఆ యొక్క ఉపదేశాన్ని ఇస్తాయట. బుద్ధి లేని వారట మూఢులుగా ఉండి చనిపోతారట. 71వ కీర్తనలో 15 మరియు 24 వచనంలో దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవుని వాక్యంలో ఉండే ఉపదేశం గురించి 71వ కీర్తన 15 మరియు 24 వచనంలో మనం చూడొచ్చు. అంతేకాదు తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, 2వ తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 2లో, సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించడం అవసరము అంటాడు. సమయము అసమయంలో వాక్యం ప్రకటించడం అవసరం. హోషేయ 4:6లో నా జనులు జ్ఞానం లేక నశించుచున్నారు. యెషయా 5:13లో నా జనులు జ్ఞానం లేక చెరపట్టబడి పోవచ్చున్నారు. కాబట్టి నీతిమంతుల పెదవులు ఉపదేశించాలి, జ్ఞానముతో ఉపదేశించాలి, వాక్యాన్ని ఉపదేశించాలి. అందుకే నేను మళ్ళీ నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మనం భక్తిహీనం కాదండి, మనం నీతిమంతులమే. ఒకవేళ భక్తిహీనత ఉండొచ్చు, దాన్ని జయించుదాం, నీతిమంతులుగా ప్రవర్తించుదాం, నీతిమంతులుగా ప్రదర్శించుదాం. నీతిమంతులము అనే నమ్మకంతో మన జీవితాలు, మన నాలుక, మన మాటలు జాగ్రత్తగా పెట్టుకుందాం. నీతిమంతుడు ఎప్పుడు ఉపదేశించేవాడిగా ఉండాలి. అక్కడ ఏమని రాయబడ్డది? అనేకులకు ఉపదేశిస్తాడు, ఒకరికి ఇద్దరికి కాదు, అనేకులకు ఉపదేశిస్తాడు. కానీ భక్తిహీనుడు, బుద్ధిహీనుడేమో ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదంటండి. భక్తిహీనుడు, బుద్ధిహీనుడు
వీడు 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 చనిపోతాడు, మూఢత్వాన్ని ప్రదర్శిస్తాడు. వీడికి జ్ఞానం ఉన్నా వీడు చెప్పడు. కొంతమంది ఉంటారు లోకంలో. ఒక్క మాట చూసి మనం ప్రార్థన చేద్దాం. కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళ వరకే పెట్టుకొని ఎవరికి చెప్పరు. మూఢత్వాన్ని ప్రదర్శిస్తారు, తప్పుగా చెప్తారు, కొన్నిసార్లు వారు నశిస్తారట. కాబట్టి మనం నీతిమంతులుగానే ఉండాలి, నీతిమంతులుగానే ప్రవర్తించాలి, నీతిమంతులుగానే యాక్ట్ చేయాలి. మన క్రియలు నీతిమంతులుగా ఉండాలి అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి చదివిన మాటలన్నీ 16 నుండి 20 వచ్చిన మనం చదివిన మాటలన్నీ మీరు మరలా చదవండి. తప్పకుండా దేవుడు మీకు ఆలోచన ఇస్తాడు. ప్రియులారా, మార్చుకోవాల్సిందే. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు ఆ విషయాలు ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. కాంప్రమైజ్ కాకండి. పరిశుద్ధాత్మనికి మీ హృదయాన్ని ఇవ్వండి, మీ జీవితాన్ని ఇవ్వండి. ఆయనను మార్చమని అడగండి. తప్పకుండా దేవుడు మారుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మన మధ్యలో పాస్టర్ వినయ్ దీప్ గారు ఉన్నారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ దినం సెషన్ మనం ముగించుకుందాం. తమ్ముడు వినయ్. ఓకే, శ్రీనివాసరావు గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఆశీర్వాదం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, ఘనమైనటువంటి మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరొకసారి తండ్రి, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో అనేక విషయాలను మీరు మాట్లాడుతూ వచ్చారు. మీ దాసుని నోటు నుంచి పలకబడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దేవా, లోక జ్ఞానము చేత నింపబడినటువంటి దేవా, మా హృదయాలని మీరు దర్శించమని, మీరు దర్శిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దేవా, లోక జ్ఞానం కాదు, దైవికమైనటువంటి పరసంబంధమైనటువంటి జ్ఞానము చేత మీరు మమ్మల్ని నింపండి ప్రభువా. జ్ఞానయుక్తముగా తండ్రి మేము నడుచుకోవడానికి సహాయం దయచేయండి. నీతిమంతులుగా నడుచుకోవడానికి, బుద్ధిమంతులుగా నడుచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీ వందనాలు. ఏ విషయాలైతే మీరు మాకు బోధిస్తున్నారు ఆ విషయాల్లో తండ్రి తగిన జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. మా హృదయంలో ఉండవలసినది ఏదో ప్రభాది దైవ చిత్తానుసారంగా ఉండడానికి సహాయం చేయండి. లోపల ఒకటి బయట ఒకటి కాదు ప్రభు, అంతరంగంలో మీరు సత్యాన్ని కోరుతున్నారు కాబట్టి తండ్రి, సత్యాన్ని ప్రభా మా హృదయంలో దాచుకోవడానికి సహాయం చేయండి. దేవ, మిమ్మల్ని కనబరచడానికి, మిమ్మల్ని చూపించడానికి సహాయం చేయమని కోరుతున్నాను. నాయనా, మా నాలుక తండ్రి అదుపులో ఉండడానికి, మా పెదవులు కాచుకోవడానికి సహాయం చేయండి. మా హృదయంలో పరిశుద్ధతను కాపాడుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఏ విషయాలైతే తండ్రి మీరు మాకు ముక్కుసూటిగా చెప్తున్నారు ఆ విషయాల్లో మీరు గద్దించినప్పుడు లోబడే మనస్తత్వాన్ని మాకు మీరు దయచేయమని కోరుతున్నాను. తండ్రి, నీకు వందనాలు నాయన. బుద్ధిహీనులుగా ప్రవర్తించకుండా, మూర్ఖులంగా ప్రవర్తించకుండా తండ్రి, జ్ఞానవంతులంగా మేము ముందుకు అడుగు వేయడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ మీ దాసుని తండ్రి ఈ దినమైన ప్రభావ మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. విన్న విషయాలన్నీ మా హృదయంలో ఎవరు వేసుకొని తండ్రి వాక్యానుసారంగా ప్రవర్తించడానికి మీరు మాకు సహాయం చేసి నాయన మీ నామానికి మహిమ తీసుకొచ్చుకోమని తిరిగి మరలా రేపు ఉదయ కాలంలో ప్రభా సామెతల గ్రంథం ధ్యానం కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. ఇప్పటి వరకు ఉన్న విషయాలను తండ్రి ధ్యానించడానికి, ఆలోచించడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన కృపను దయచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తీసుకొచ్చుకోమని, అంత మాత్రమే కాదు ఈ లోకములో మా మాటలు కొద్దిగా ఉండడానికి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరిట ఈ మనవులు ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును దేవుని కృపా సమాధానము తోడే నడిపించును గాక. ఆమేన్.